వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదం వెనక భారీ కుట్ర ఉందనేసి కూడా పురంధేశ్వరి గారు అన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల పక్షపాతి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అతను నిజంగా రైతుల పక్షపాత కాదా అనే దానికి సంబంధించి కూడా పురంధేశ్వరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, నిజంగానే రైతుల పక్షపాతి అయితే వారంతా ఎందుకింత కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నారనే విధంగా కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారు కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. అయితే ఈ ప్రశ్నల వెనుక మనం కనుక చూసినట్లయితే తమ ఎన్నికల మేనిఫెస్టో పవిత్ర గ్రంథంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి సీఎం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా విస్మరించారు, అవమానించారంటూ కూడా ఆ మాటలన్నీ కూడా వాస్తవం కాదా అనేది కూడా ఆమె నిలదీశారు. ప్రతి ఒక్కరూ నెత్తిన 2.5 అంటే 2,50,000 రూపాయలు అప్పు ఉంచారనేసి కూడా ఆమె అన్నారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మార్చ్ అనే ఒక ఆధ్వర్యంలో దానికి సంబంధించిన కార్యక్రమంలో కూడా నిర్వహించినప్పుడు రైతు గర్జన సభలో ఆమె ప్రభుత్వం పైన విమర్శలు అయితే గుప్పించారు. సరే, బటన్ నొక్కి నిధులు కూడా ఇస్తున్నారనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఆమె చెప్పడం జరిగింది. విత్తనం నుంచి మార్కెట్ వరకు కూడా రైతులకు ముందుండి నడిపిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చేసినటువంటి ప్రసంగాలు వాస్తవాలు అంటే బిఫోర్ ఎలక్షన్స్ మధ్య, అంటే ఆయన అధికారంలోకి రాకముందు ఆయన చేసినటువంటి మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మాటల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలవడం అత్యంత ఆవేదన కలిగిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా నష్టపోయినటువంటి వ్యవసాయదారులకు ఆదుకోలేదని, ధరల స్థిరీకరణ దానికి సంబంధించి కూడా విపత్తులు కావచ్చు, నిధులు ఏమయ్యాయి అసలు ఇవ్వలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా నేటికి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తున్నటువంటి నిధులతో కనీసం సాగునీటి కాలువలు మరమ్మతులు కూడా చేయించలేని దయనీయ స్థితిలో కూడా పాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. తనకున్నటువంటి అలవాటు ప్రకారం బటన్ నొక్కి చివరికి రైతులకు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కూడా లాగేసుకుంటున్నారనేసి కూడా ఆమె మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు కూడా రైతులను కూడా అరెస్ట్ చేస్తూ దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తున్నారంటూ కూడా ఆమె ఒక రకంగా చెప్పడం జరిగింది. ఆమెతో పాటుగా జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్ కూడా ఇదే విషయాన్ని కూడా ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాలు సక్రమంగా ఇవ్వడం లేదని, యాంత్రీకరణ ఆటకెక్కిచ్చేశారంటూ కూడా, ప్రకృతి వైపరీత్యాలు సమయంలో కూడా ముందస్తు జాగ్రత్తలు సూచించే వాతావరణం కూడా రాష్ట్రంలో లేకుండా పోయిందనేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 7 సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి క్రమంలో తీసుకొని వాటిని పూర్తిగా సహకరిస్తామనేసి ముందుకు వచ్చినటువంటి సమగ్ర ప్రాజెక్టులను నివేదిక పంపిస్తే తిరిగి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారు దాన్ని కూడా విస్మరించారంటూ కూడా చెప్పుకొస్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు. అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నా అంటూ తన సొంత పత్రికల్లో అయినటువంటి పత్రికల్లో కూడా ఆయన ప్రకటన వేసుకున్నారని, ఇది సిగ్గుచేటు అన్నారు ఆమె. పోలవరం ప్రాజెక్టు కింద అంచనాను పెంచి నిధుల కోసం కేంద్రాన్ని వెంటలు ఇస్తున్నారు. కేంద్రం నుంచి 55,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైతే అందులో 10,000 కోట్ల రూపాయలు కాజేసి ప్రయత్నం కూడా చేస్తున్నారు అని ఆరోపించారు. ట్యాక్స్ పేరిట అంటే జగన్ ట్యాక్స్ పేరిట కూడా అందరిపైన అదనపు భారం మోపుతున్నారు అంటూ కూడా మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా విమర్శలు అయితే చేశారు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఉంటాడో దీనికి సంబంధించి కూడా పురంధేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వ పనితీరు పైన కూడా లోపాలను ప్రస్తావించిన వారిపైన కూడా అక్రమైనటువంటి కేసులు పెట్టి అరెస్టులు చేసి భయోందోళనకు కూడా గురి చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమయుగా ప్రచారం చేసుకుంటుందనేసి కూడా ఆమె విమర్శించారు. దీంతో పాటుగా సీఎం వైనాట్ 175 నినాదం వెనక ఉన్నటువంటి భారీ కుట్ర కూడా ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో లెక్కను ఎలాగైనా సరే దొంగ ఓట్లతోనే గెలవాలి, లబ్ధి పొందాలనేసి కూడా చూస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. వైసీపీ తమ అభ్యర్థులతో పాటుగా ఓటర్లను కూడా ఒక చోట నుంచి మరో చోటకి బదిలీ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు కావచ్చు లేదా పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి వీటిని నివారించుకోవాలంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ నెల 20 నుంచి 29 వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజాపోరు యాత్రను కూడా నిర్వహిస్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోదీ పాలనకు సంబంధించి ఆయన నాయకత్వం పట్ల ఆకర్షితులైనటువంటి 6 జిల్లాల పారిశ్రామికవేత్తలు కావచ్చు ఇతర పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని కూడా ఆమె తెలిపారు. అలాగే ప్రకాశం, చిత్తూరు జిల్లా నుంచి కూడా ఏలూరు నుంచి రామచంద్రారెడ్డి, కావూరి వాసు, అయినాభక్తుల సుబ్బారావు, కాదర్వలి షబ్బి, రామచంద్రారెడ్డి తదితరులు కూడా పురంధేశ్వరితో పాటుగా బీజేపీ పార్టీలో కండువా కప్పి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. పార్టీలో కూడా చేరారు వారు. అలాగే ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి పైన అటు అన్ని ప్రధాన పార్టీలు కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఆయన వైనాట్ 175 అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుండి కూడా అసలు వైనాట్ 175 సాధ్యమా కాదా అన్నట్టుగా దానికి సంబంధించి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనేసి అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజల్లో కూడా ఏంటి వైనాట్ 175 అంటే గతంలో 151 సీట్లు వచ్చిన తర్వాత ఈసారి 175 సీట్లు సాధిస్తామని చెప్పడం వెనుక అసలు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఇందులో ఏముంది అనేసి కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేసి ఆ విషయాన్ని కూడా బయటికి పెట్టారు. ఇక్కడ కీలకంగా మారింది ఏంటంటే దొంగ ఓట్లు. అంటే ఒకే ఇంటి నెంబర్ పైన 50, 100, 200, 300, 1000 ఓట్లు కూడా నకిలీ ఓట్లను చేర్చడం. దీంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఓట్లను తొలగించడం. ఈ రెండు చేసి అసలే అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి గల కారణం ఈ రెండు అనమాట. ఈ రెండు కారణాలు. అందుచేతనే అటు టీడీపీ ప్రభుత్వం అనేకమైనటువంటి ఆధారాలు తీసుకుని ఈసీకి సమర్పించడం, 2 అధికారులను కూడా సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ ఓటు ఉందా లేదా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోండి. లేకపోతే దానిపైన మీరు మీ సంబంధిత వాలంటీర్లు అయితే ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించండి. అధికారంలో మళ్ళీ అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో కూడా పోర్టల్లో కూడా మీరు ఓటర్ ఐడిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా వెళ్ళండి. మీ ఐడిని అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.